నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మద్దూరు మండలంలోని చింతల్దిన్నె గ్రామంలో శ్రీ సత్య హరిశ్చంద్ర నాటకాన్ని సంగీత దర్శకుడు పోతుల హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగింటి పౌరాణిక నాటకం అతి ప్రాచీనమైనదని, తరతరాలుగా వినోదాన్ని అందిస్తున్న కళారూపము అపురూపమైనది. తెలుగు ప్రజలకు ఇది గొప్ప వరం. పలువురు ప్రఖ్యాత చలనచిత్ర నటీనటులు అప్పట్లో నాటక రంగం నుంచి వచ్చిన వారే అని తెలిపారు. తెలుగు పౌరాణిక పద్య నాటకాన్ని చూడాలి. వైభవాన్ని చాటుకున్న ఈ కళారూపం ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితులున్నాయని, ప్రాచీన పౌరాణిక జానపద కళలు ప్రస్తుతం అంతరించిపోతున్న తరుణంలో నాటక రూపంలో భావితరాలకు స్ఫూర్తిని కలిగించేందుకు తెలుగు ప్రజల మధురం కృషి చేద్దామని సంగీత దర్శకుడు పోతుల హనుమంత్ రెడ్డి గ్రామాలలో నాటక రూపంలో ప్రదర్శన చేయించాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, లెక్చరర్ రాములు, అడ్వకేట్ అరుణమ్మ, ఆశప్ప, బాలప్ప, నీలప్ప, నందిని, మొల్లప్ప తదితరులు కళాకారులు పాల్గొన్నారు. ఏమే సొమ్మియవలసిన వాడవు నీవు తొందరపడకు. నక్షత్రేశ్వర, ఇందు మీరు చేసినదేమున్నదయ్యా? అంతా నా పూర్వజన్మ పాపం వల్లనే నాకిన్ని కష్టములు కలిగినవి. రాజేంద్ర, నీకు శుభములు కలుగగాక. ఆహా, ఇంకొద్దిసేపట్లో శ్మశాన ఘట్టంలో వారు నటనతో అలరించబోతున్నారు. నాన్నగారు, మన వెంట వచ్చిన బ్రాహ్మణుడు ఎక్కడ? వచ్చుచున్నాడు నాయన, వచ్చుచున్నాడు. అడుగు పెట్టి మాసలే కాక మా పోలములు కూడా అందుకుంటున్నావా? కుస్తా బాలయ్య డిప్యూటీ కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు. వారి పాద కమలాలకి, వారు చూపించిన పద కమలాలకి ఇదొక మచ్చు తునుక, చిన్న తునుకల కన్నుడు మూసిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనను లేచినా జనార్దన, మన గురుగారు పోయిండురా. పోయిన అమ్మగారికి చాలా తిప్పాలా కదరా. మనం ఎట్లా చేద్దాం ఇప్పుడు? ఒరే కేశవ, ఒరే జనార్దన, మన అయ్యగారు ఎట్లా పోయిండు కదా. పోయిండు. అమ్మగారికి చేసేవా పని చేసేవారు ఎవరున్నారు? రామనం తప్ప, మన ఇద్దరం తప్ప. అయితే అమ్మగారికి ఇంటి పనులు, వంట పనులు మనమే చేయాలి. మనమే చేయాలి. అందుకనే అమ్మగారికి లోపల పనులన్నీ రోజు నేను చూసుకుంటా, బయట పనులన్నీ రోజు నువ్వు చూసుకో. రోయ్ నేను చూసుకుంటా. కాదు రోయ్, లోపల పని నేనే చూసుకుంటా. కాదు రోయ్, లోపల పని నేను చూసుకుంటా, బయట పని నువ్వు చూసుకో. కాదు, అలా కాదు. ఒక పని చేద్దాం. చెప్పరా? ఒక రోజు లోపల పని నేను చేస్తా, బయట పని నువ్వు చేయి. కాబట్టి ఈ రోజు ఫస్ట్ లోపల పని నేను చేస్తా, బయట పని నువ్వు చేయి. అట్లయితే సరే గాని. కాదు రోయ్, నువ్వు చెప్పినట్టయితే కాదు గాని, రోజు లోపల పని నేను చూస్తా, బయట పని కూడా నువ్వు సాధ్యమైనంత వరకు మీ అమ్మగారు లోపల పనులని నేనే చూసుకుంటా గానీ ఎప్పటిలాగా బయట పనులు మాత్రం మీరు చూసుకుంటారా? కేశవ జనార్దన, ఇదేమంత చౌకబార